ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి సుజలు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 11వ నెల 16వ తారీఖులను మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆయన గతించిపోయిన ఈ 2025లో తండ్రి 10 నెలల నుంచి చల్లని ఎక్కడి కింద కాచి కాపాడి 11వ నెల క్షేమంగా మమ్మల్ని ఆయన ప్రవేశపెట్టి విలువైన నీ సంగతులను నేర్చుకోవడానికి మా జీవితాలను వాక్యానుసారంగా తండ్రి కట్టుకోవడానికి ఇచ్చిన ఈ తరుణానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రానైన నీ పిల్లలను త్వరగా తీసుకుంటాను తండ్రి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాను తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామ వందనాలు. క్రీస్తులో శుభాలు. మంచిది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందింది. మీరు పాత నిబంధన ప్రకారంగా గుర్తు ఏంటంటే సున్నతి బాహ్య సంబంధమైన, కానీ ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. శరీర సంబంధమైన వాటిని అన్నింటి స్వాభావికమనే మొత్తం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి మీరు పొందితే పాత నిబంధనలో ఉన్న ఈ 39 పుస్తకాలైన నూతన నిబంధనలు యేసుక్రీస్తు గారు వచ్చేంత వరకు సున్నతి పొందిన వారు ఉన్నారు. అది గుర్తు. అబ్రహాము గురించి కూడా మనం చూసుకుంటే అది దానికి గుర్తు అయి ఉన్నదని ఉంటుంది. అందువల్ల మనం ఏమంటుందంటే విసర్జించాలంటున్నాం. శరీర సంబంధమైన విసర్జించడమే మనకు ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారమై ఉన్నాము అంటున్నాం. విసర్జించి అని చెప్తే 12వ వచనం, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన యందు మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. ఎట్లా విశ్వసించుట ద్వారా మీరు లేచారు. మీరు ప్రతీకారం చెప్తున్నారు. విశ్వసించుట ద్వారా బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు. మన బాప్తిసం అంటే అది కదా. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. అంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించాలి. పైన ఏమంటుడు మరొకసారి చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి శరీర సంబంధమైన ఇచ్చలతో కూడిన ఏంటంటే అన్నింటినీ విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు మనకు కూడా సున్నతి ఉంది. ఇశ్రాయేలుకు సున్నతి ఉంది, మనకు సున్నతి ఉంది. చేతులతో చేయబడిన సున్నతి ఇశ్రాయేలుకు ఉంది, చేతులతో చేయబడిన సున్నతి మనకు ఉంది. అదే సున్నతి మీరు బాప్తిసమందు అవును, అదే సున్నతి. మళ్ళీ మీరు ఇప్పుడు మనం నేర్పించిన అలాగే అది ఏ సున్నతి అంటే స్వభావమును విసర్జించి శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడినది సున్నతి కాక. అంటే మీరు గమనించండి, మన స్వభావమును పాత జీవితాన్ని విసర్జించడమే చేతులతో చేయబడిన సున్నతి పొందినట్టు. అర్థమవుతుందా? పాత జీవితాన్ని సమాధి చేయడమే, పాత జీవితాన్ని ఏం చేయాలి? చంపేయడమే మనం నిజమైన సున్నతి. చేతులతో చేయబడని
సున్నతి పొందిన వారం. యేసుక్రీస్తు సున్నతి ఉందా లేదా? శరీర సంబంధంగా ఉండలేదు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో వచ్చింది కనుక ఖచ్చితంగా 8వ దినం ఆయన తీసుకుపోయి సున్నతి చేస్తారు యేసుక్రీస్తు. మరి మనకు ఎలాంటిది? నవీన స్వభావం ధరించుకోవాలి. శరీర సంబంధమైన వాటిని మొత్తం శరీరంతో కూడిన ఇచ్చలను, శరీరంతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే చేతులతో చేయబడిన సున్నతి మనకు, చేతులతో చేయబడిన సున్నతి యేసుక్రీస్తు. మీరు గమనించారా? అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్పుగా యేసుక్రీస్తు వచ్చిండు. ప్రతిదీ మనకు నూతన నిబంధన ఇచ్చిండు. అదేది మనకు ఎలాంటిది? బరువు అర్పణలు తీసేసిండు. పండుగలు, అమావాస్య, పున్నాలు ఇవన్నీ మొత్తం తీసేసిండు. మొత్తం అలాగే అన్నీ ఉన్నాయి. 6 పండుగలు ఉంటాయి, ముఖ్యమైన 6 పండుగలు ఉంటాయి. ఆ పండుగలను తీసేసిండు మొత్తం. ఎడ్లను, కోళ్ళను, మేకలను, గొర్రె పిల్లలను, మేక పిల్లలను, పావుల పిల్లలను బలి అర్పించేది పాత నిబంధన ప్రకారంగా. అన్నింటి తీసేసిండా యేసుక్రీస్తు, అన్ని తీసేసిండు మొత్తం. అందుకనే చేతులతో చేయబడిన సున్నతితో ఇశ్రాయేలుకు ఉన్నది, కానీ క్రైస్తవులైన మనకు లేదు. అందుకనే చూడు ఇక్కడ ఏమంటాడు 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసము ద్వారా, విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి అని చెప్తాడు. అందుకని 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. మరియు చూడండి, అపరాధం వలనను శరీరమందు ఆ సున్నతి పొందుట ఉండుట వలనను మీరు మృతులై ఉండగా చూడండి, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను మిమ్మల్ని ఏం చేస్తుండు? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినని ఆయన చూడండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోజంతో వారిని పట్టి తెచ్చి బాడముగా వేడుక కనపరచెను. ఇవన్నీ పోవడానికి, పాతదాన్ని పోవడానికి ఇన్ని చేసిందని చెప్తుండండి. ఏమంటాడు? మనకేముందని పాత నిబంధన? దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద శ్వేరాతను తుడిసి వేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. అంటే ఇన్ని చేసిందా? అంటే పాత నిబంధనకు ఉన్నవారు అందరూ ఏంటి? బరుడు అర్పిస్తున్నారు, చేస్తున్నారు. మనకు రుణముగాను ఏది లేకుండా, అడ్డం కూడా ఏది లేకుండా ఏం చేసిండు? మొత్తం మేకులతో ఏం చేసింది? దాన్ని సిలువకు కొట్టి దాన్ని ఏం చేసిండు? ఎత్తేసిండు మొత్తం. మనకు అది లేకుండా చేసిండు మొత్తం. అంటే బాహ్య సంబంధమైన సున్నతి కంటే ఆత్మ సంబంధమైన సున్నతే వెరీ వెరీ ఇంపార్టెంట్. బాహ్య సంబంధమైన సున్నతి వాళ్ళు చేసుకున్నారు, కానీ లోపల అదే కుళ్ళు, అదే పాత బుద్ధి, అదే పాత జీవితం, అదే పాత మనసు తప్ప కొత్త నూతన నవీన స్వభావం దాచుకోలే. సున్నతి అయిపోయింది కదా, మేము ఇదే కొత్త జీవితం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనకేంటి? ఆత్మ సంబంధమైన సున్నతి మనకు జరిగింది. ఈ సున్నతి చాలా ముఖ్యమైనది. ఆ సున్నతి కాదు. అందుకనే అందరినీ ఏకపరచడానికి, ఏకం చేయడానికి ఆయన ఏం చేసినట? అందుకని 15వ వచనంలో చెప్తున్నాడు, మీ అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద క్షేరాతను తుడిచేసిందట. అంటే సిలువ యాగం జరిగింది మన కోసమే అని చెప్తున్నాడు క్లారిటీగా. అని చెప్పి దాని అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసిందని చెప్తున్నాడు. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను.
అని చెప్తూ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను కనపరచెను. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇశ్రాయేలు కంటే గొప్ప ధన్యులు మనం. వేడుక అధికారులు ఉన్నారు, అందరినీ నిరాయుధులుగా చేసేసి మొత్తం అందరూ ఆశ్చర్యపోలే. శిలువ మీద ఆయన క్షమాపణ అంటే క్షమించడం కానీ, అంత వేదన పడుతున్నా కూడా ఒక్క మాట కూడా అనకపోవడం కానీ అంతా చూసి ప్రపంచం మొత్తం చూసి ఆయన చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడున్న ఆ ఇశ్రాయేలు మొత్తం చూసి ఆశ్చర్యపోయింది, ఏంటి ఇంత సహనం, ఏంటి ఇంత ఓర్పేట. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారి బాగా గమనించండి. మీ చిత్తం అంటే మీ ఇష్టం అందు ఏంటంటే మీకు ఇష్టం లేకుండా దాన్ని తీసేయండి. నూతనపరచబడాలి అంటున్నాడు. నీతియు యథార్థతయు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవడానికి 4 కింద పుట్టినోట్లు ఏముంటాడు? నవీన పురుషుడు అంటే నూతన. ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలి, నవీన పురుషుడు బ్రతికింపబడాలి. ప్రాచీన పురుషుడికి ఏముంటుంది? తన ఇష్టము అన్నీ ఉంటాయి, అవన్నీ మొత్తం తీసేయాలంటున్నాడు. అందుకనే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది మనకు కావలసింది. నవీన స్వభావం మనం ధరించుకొని నీతి అందు మనం ఖచ్చితంగా బ్రతకాలన్నది దేవుని మంచి మాట. మీరు గమనించండి, దేవుని నమ్ముకున్న వారందరూ ఇలాంటి భక్తి అనేది కొనసాగించాలి. ఇప్పుడు 2025 11/16 తారీఖులోనికి మనం అందరం అడుగుపెట్టాం. సంవత్సరం మనం కష్టపడి తెచ్చుకుంటున్నా దానంతటే వస్తున్న రోజు, దానంతట అదే వస్తుంది మొత్తం. మీరు గమనించండి, దేవుడు ఉచితమైన తన కృపాదానం చేత ఒక దయా కిరీటాన్ని మనకి ఇస్తున్నాడంటే ఆషామాషి కాదు. మీరు గమనించండి, సంవత్సరాలు అనేది గడిచిపోతున్నాయి మాత్రం, కానీ మనిషిలో భక్తి ఎంతవరకు పెరుగుతుంది, విశ్వాసం ఎంతవరకు పెరుగుతుంది. మీరు గమనించండి, నీతి అనేది ఉండాలట. యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకోండి అంటుంది. నవీన స్వభావము ధరించుకోండి. మరి 2025లో ఇక మాటకి ఒక నెల ఉంది, డిసెంబర్. ఇంకా మొత్తం ఒక నెల 15 రోజులు అనుకోండి. నెల 15 రోజులు అంటే 45 రోజులు ఉంది అనుకోండి. నూతన సంవత్సరం రావడానికి ఒక 45 రోజులు, 16 తారీఖు కదా, అంతేగా. మీరు గమనించండి, మరి ఎంత మాత్రం ఇక 2026లో కూడా వెళ్ళిపోతాం. 25 అవుతుందని 26లో కూడా వెళ్ళిపోతాం. ఈ భక్తి అనేది మనలో వస్తుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకోవలెను. ఇది అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న వారికి చెప్తున్నాడు. నవీన స్వభావం ధరించుకోవాలి. 25వ వచనం కూడా చూడండి. మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే ఏమంటున్నాడు ఉందా? పొరుగు వానితో సత్యమే మాట్లాడతామా? సత్యమే మాట్లాడాలి అంటే మీరు గమనించండి, మనిషి అబద్ధాలకు అలవాటైన వాడు నిజం చెప్తే తట్టుకోలేడు. ఉన్నట్టు చెప్పినా కూడా తీసుకోలేకపోతున్నాడు మొత్తం. ఎవరైనా సరే, దేవుడు నమ్మని వాళ్ళైనా, నమ్మిన వాళ్ళైనా, నమ్మని వాళ్ళైనా, నమ్మిన వాళ్ళంట నిజం చెప్తే తట్టుకోలేకపోతున్నారు, నమ్మని వాళ్ళు కూడా నిజం చెప్తున్నారు. ఏదేమైనా అబద్ధం మీద తమ జీవితాలను కట్టుకొని ఉంటున్నారు. అంతేనా కాదు? యథార్థవాది లోక విరోధం అన్నట్టుగా ఇక్కడ ఏమంటున్నా, మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను.
సత్యమే మాట్లాడాలి అంటున్నాడు. మరి ఎంతమంది సత్య సంబంధులు క్రీస్తు నమ్మిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు? క్రిస్మస్లో ఎన్నో వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి, కానీ సత్యమే మాట్లాడాలని యేసుక్రీస్తు నా ప్రాచీన స్వభావం తీసేయడానికి ఆయన ఏం చేసిండు? స్వస్థత ఇవ్వడానికి పెద్ద విషయం కాదు యేసుక్రీస్తు. స్వస్థతలు మహత్కార్యాలు ముట్టుకున్నా స్వస్థత అయిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, పిలిచినా కూడా చచ్చిపోయిన వాళ్ళు సమాధిలో నుంచి లేచి ఇచ్చిండు. పాడ మీద పెట్టుకొని పోతుంటే పాడ కొట్టుకొని చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నాడు. అవునా? ఆమె ఒక విశ్వసించి మరి కొన్ని ఏళ్ళ నుంచి రక్తస్రావసిని సుమారు 18 ఏళ్ళ నుంచి అనమాట రక్తస్రావం విపరీతంగా ఉండదు. ఇలా చెంగు పట్టుకుంటే ఏమైపోయింది? ఆమె నేను బాగుపడతా, చెంగు మాత్రం తగిలితే అయిపోదని ఆమె విశ్వసించి చెంగు ముడితే ఏమైపోయింది? బాగుపడదా లేదా? బాగుపడదు. ఇవన్నీ చేయడం కూడా ఆయన పెద్ద విశేషం కాదు. ముట్టుకున్నా పట్టుకున్నా నా దాసుడు రోగి అయి ఉన్నాడు. చేతాత్వాది వచ్చి అడిగితే ఏమంటాడు? నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలా. ఏ టైంకు ఏ గంటకు బాగుపడడం కూడా కరెక్ట్గా అదే టైంకు చూస్తాడు. వెనుక చూసి యేసుక్రీస్తు ఏమంటాడు? ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఎవరికి లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే సరిపోద్దా? ఇంత గొప్పగా ఒక శతాధిపతి తన దాసుని ఏమంటాడు? మాట మాత్రము సెలవిస్తే చాలా కూడా లేదు. గుడ్డివానికి కూడా కన్ను బాగు చేశాడు, కుష్టి రోగులు ముట్టు కూడా శుద్ధులైపోయారు. కానీ పాపాన్ని చేయడానికి ఏం చేసిండే? తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు గమనించండి, ఆ పెట్టింది మనకు అర్థమైతే బాగుంటుంది. అందుకనే మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను అని చెప్తున్నాడు. మీరు గమనించండి, మరి ఎంతవరకు మనం మాట్లాడుతున్నాం? మాట్లాడకపోతే యేసుక్రీస్తు సిలువేస్తున్నట్టే. కొలసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుకున్నాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించితిరి. జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు గమనించండి, ఇక్కడ కూడా ఏమంటాడు? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావం ఏంటంట? చంపేసినాం, మనం సిలివేసినాం, చంపేసినాం. అంటే మళ్ళీ అబద్ధం ఆడుతున్నాం అంటే ఏంటి? ఆ ప్రాచీన పురుషుడు మనలో బతుకున్నట్టే తప్ప నిజమైన మార్పు, నిజమైన నూతన జీవం మనం పొందనట్టేనా కదా? మీరు గమనించండి, క్లియర్గా చెప్తున్నాను. అందుకనే 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలయనగా మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడే దాన్ని మీరు పరిత్యజించితిరి. అంటే మీరు తీసేశారు, మొత్తం పోయింది క్రియలతో కూడా అని చెప్తూ 10వ వచనం, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించితిరి. జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు అని చెప్తూ ఇందులో కేటగిరీ చెప్తారు. 11వ వచనంలో, ఇట్టి వారిలో గ్రీకు దేశస్థులను యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందిన వారనియు సున్నతి పొందక పోవుడని భేదము లేదు, పరదేశీ అనియు పరదేశీ అని సిసియుడనియు దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. క్రీస్తు సర్వమును అందరిలోనూ ఉన్నాడు. మీరు గమనించండి, సర్వము క్రీస్తు అయి ఉన్నాడు. ఇందులో దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, గ్రీకు దేశాడని అసలు ఏ భేదం అనేది లేకుండా అందరికీ అప్లై అయ్యేది. అంటే భాషలతో, ప్రాంతంతో ఇవన్నీ భేదాలు లేవు. అందరూ ఒకే పురుషుని వలె నూతన పురుషుడి అందు ఉన్నారు, ఒక్క భావం కలిగి ఉన్నారని చెప్పొచ్చు, ఒకే మాట మీద ఉన్నారని చెప్పొచ్చు. గమనించి ఏ భేదము లేదు. సున్నతి పొందటి అందును సున్నతి పొందకపోవటి అందును భేదము లేదు. పరదేశీ అనియు సిద్ధియుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు భేదము లేదు. క్రీస్తు
సర్వములో అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. అంటే అందరిలో ఉన్నాడు, అందరికీ అంటే సర్వవ్యాపకుడు అని మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, మరి ఆయన ఉండాలి అంటే మనలో ఏముండాలి? పాతది అనేది ఉండవు. 9వ వచనం చూద్దాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా ఉండాలి చక్కగా. ఎలాగైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడిందని ఏం చేయాలి? మీరు పరిచయించిదిరి అంటే మనకు దానికి సంబంధం లేకుండా మనలో నుంచి పూర్తిగా తీసేసాం. జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడిన వారమై ఉన్నాము, నవీన స్వభావం ధరించుకొని ఉన్నామని చెప్తాడు. నవీన స్వభావం ధరించుకుందాం, పాతది ఇలాంటిది కనబడకూడదు. కనబడితే చాలా ఇబ్బందికరం. అందుకని అటువంటి రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక ఆ బాప్తిసం గురించి, పాత జీవితం గురించి క్లియర్గా చెప్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మాట్లాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగున లేపబడెనో అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమై ఉందు. మీరు గమనించండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే మరణం ఆయన బంధించలేదు అంటే ఆయన ఎలా బ్రతికాడు? ఉన్నతంగా బ్రతికాడు. అబద్ధం ఆడలేదు, ఎప్పుడు మోసపూరితమైన మాటలు ఎక్కడ చెప్పలేదు. యథార్థంగా ఉండడానికి మనకి ఎక్కడ క్లియర్గా చెప్తాను, శిలువ మీదనే ఉంటాడు. దూషింపబడి బదులు దూషింపలేదంటే శిలువలో ఉన్నప్పుడు ఆయన ఏమంటారు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఎవరు దూషిస్తారు? దొంగలు దూషిస్తారు. అవునా? కుడిపక్కోడు ఎన్నపక్కోడు వేయబడితే మధ్యలో యేసుక్రీస్తు ఉంటాడు. ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడో దూషింపబడి అని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ముప్పై ఏడు నుంచి ఇతడు 27వ అధ్యాయము మత్తయి సువార్త 37 నుంచి చదువుతాడు. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గంలో వెళుతున్న వారందరూ తలలాడించు దేవాలయమును పడగొట్టు కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొని నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధానులు కూడా ఆయనను అపహసించు
వీడు ఇతరులను రక్షించెను, రక్షించును, తనను తానే రక్షించుకొనలేడు. తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇశ్రాయేలు రాజు కదా. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. చూడండి, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడు అని చెప్పాను, నేను దేవుని కుమారుడు అని చెప్పానని కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వీళ్ళని తప్పించని చెప్పింది. ఎవరు వాళ్ళే అనుకుంటారు దేవుడు కుమారుడు అని చెప్పుకుంటూ, మరి దేవుడు అయితే వీడు చెప్పిందంత అబద్ధం, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కదా, అబద్ధాలు ఎందుకు చేస్తాడు? ఈయన చెప్పిన మోసపూర్తి మాట్లాడి ఒక్క మాటలు ఇన్ని మాటలు దూషించింది ఏమైనా చేస్తున్నా కూడా యేసుక్రీస్తు ఏమన్నాడా? ఏమన్నా 30వ వచనం ఇంకా బాధాకరం ఉంటుంది. 30వ వచనం ఇంకా బాధాకరం ఉంటుంది. ఆయన మీద ఉమ్ము వేసి, చూడండి ఎవరి మీద మగం చూసి చేస్తూ కింద ఉమ్మేస్తేనే తట్టుకోలేము మన బతుకులకు. చూడండి, యేసుక్రీస్తు మీద ఉమ్ము వేసినప్పుడు ఏమంటున్నాడండి? ఆ రెల్లుడు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించి తర్వాత ఆయన మీదను ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రము లాగి తొలగించి శిలువ వేటకు ఆయన తీసుకొని పోయి వారు వెలుచుండగా శిలువ సందర్భం ఇదంతా మూవీ చూడండి. ఉమ్మి వేయడం, కొట్టడం, అయినా కూడా ఆయన క్రోధం బయటికి రానేది. ఎవరిని దూషించండి, మీరు గమనించండి. ఉమ్మి వేసి అపహాసం చేసి విపరీతంగా దూషించారు. నువ్వు దేవాలయం తిరిగి 3 దినములు కడతానని చెప్పిన వాడు నువ్వు తప్పది. 46 సంవత్సరములు ఇశ్రాయేలు దేవాలయం కట్టిరు. 46 సంవత్సరాలు కట్టేదే నువ్వు 3 దినములు ఎలా కడతావు? నువ్వు దేవుని కుమారుడవా? ఒకరు నువ్వు చెప్పిన నిజమైతే దేవుడు నిన్ను లేపాలి కదా, ఈ ఆపద నుంచి తప్పించాలి కదా. నువ్వు చెప్పిన అన్ని తప్పే అని ఏం చేస్తారు? యేసుక్రీస్తుని ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు ఏమని అంటున్నాం? మన మీద నిందల అవమానాలు సంతోషించాలి. మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద ఉన్నదని అప్పుడు మనం తెలుసుకున్నట్టు. నిందలు అవమానాలు చెడ్డ మాట్లాడి మనం అన్నయ్య కూడా అన్నారు అని చెప్పినా అనుకోండి సంతోషమే. యేసుక్రీస్తు ఒక్క మాట కూడా అనకుండా తన మాదిరి, తన దయను చూపించింది. మొత్తం సిలువను కొట్టినప్పుడు తండ్రి మీరు ఏం చేయించున్నారో మీకు తెలియదు కనుక మీరు క్షమించమని ఆ మాట అన్నాడంటే మీరు గమనించండి. మనుషుల్లో ఎవడు ఆ రక్తమాంసం ధరించుకున్నవాడు ఆ మాట చెప్పలేదు. అందుకని ఆశ్చర్యపోయి మొత్తం ముందు వేసిర్రు, కుట్టిర్రు, ఆ మేకు మొత్తం ఒక ముళ్ళ కిరీటం అల్లిర్రు, తన తలకు మొత్తం పెట్టిరు, మొత్తం వెళ్ళితో తల మీద కొట్టిరు మొత్తం భయంకరంగా. ఆయన ఎంత అపహాసం చేసినా ఎంత వేధించినా కూడా యేసుక్రీస్తు ఏమంటే ఇవన్నీ ఎందుకంటే మనకు నేర్పించడం, ఆ సహనము, ఆ ఓర్పు, ఆ దయాగుణం, ఆ క్షమాగుణం మనకు నేర్పించడానికి ఆయన ఎన్ని గంటలు శిలువలో ఉండవలసి వచ్చింది తెలుసా? ఆయన ఎన్ని గంటలు శిలువ మీద వేదన పడ్డాడు? కరెక్ట్ 6 గంటలు పడ్డాడు. 9 గంటలు శిలువ వేయబడ్డాడు. 3 గంటల నుంచి మీకు ఏమైపోయింది? చీకటి అయిపోయింది, చనిపోయినా 4 గంటల వరకు భయంకరంగా. అంటే 6 గంటలు భయంకరమైన శిలువ వేదన అనుభవించాడు యేసుక్రీస్తు. 6 గంటల సేపు ఉదయకాలం పూట 9 గంటలకు సిలివేస్తే అన్ని గంటల దాకా మీరు గమనించండి 6 గంటలు వేదన అనుభవించాడు. అయినా కూడా ఒక్క మాట కూడా ఒక్కరు చూడలేదంటే మీరు గమనించండి. ఆ 6 గంటల ఆయన క్షమ అంత వేదన పడ్డా కూడా ఒక్కరిని కూడా ఏమనలేదంటే అనలేమా? ఒక మాట అంటే తట్టుకోలేని మనం ఎక్కడ, అన్ని గంటలలో ఆయన సహనం చూపించడం ఎక్కడ? ఒకేసారి చచ్చిపోయి అంత వేదన అనుభవించాడు. ఇక తిడుతున్నారు, బూతులాడుతున్నారు, భయంకరంగా శరీరం మొత్తం చీల్చబడింది. అంతేకాదు తలవాడిస్తూ శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అపహాసం చేస్తున్నారు, ఏమని చేస్తున్నారు, తిడుతున్నారని మీరు గమనించండి. ఒక్కరిని కూడా ఒక మాట లేదంటే మన మాదిరికి మనకు మాదిరి ఆయన నేర్పించడానికి మీరు గమనించండి. ఆ బాప్తిసంలో మనం కూడా ఐక్యం గలవారమై నిజంగా ఆయనతో పాటు లేపబడితే, నిజంగా మనం నవీన స్వభావం ధరించుకుంటే ఖచ్చితంగా ఈ పాత అనేది మన దాంట్లో ఉండడానికి ఏమాత్రం లేదు. అలా ఉంటేనే యేసుక్రీస్తు లేపుతాడు. పాతది అజ్ఞ ఉంటే మనం ఎన్నిసార్లు బాప్తిసం తీసుకొని ప్రతి వారం మన శరీరం తిన్నా, ప్రతి వారం క్రీస్తు రక్తం తాగినా మనం క్రమం తప్పకుండా ఉన్నా సరే, కానీ పాత జీవితం మనం లోపల పెట్టుకున్నాం అనుకోండి ఆయన లేపడు. అందుకే బ్రహ్మపత్రికలో చూడండి, మళ్ళీ అదే చెప్పిందా 6వ అధ్యాయం చూడండి 4వ వచనం ఏమంటుంది? కాబట్టి 6వ అధ్యాయం
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంటే ఏంటి, చనిపోయాము. ఇక పాతది కనిపిస్తుందంటే మనం ఇక ఉండడానికి వీలేదని చెప్తుండ్రు. పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై యుందుము. అంటే ఆయనలో ఐక్యం కావాలంటున్నాం. ఐక్యం కావాలంటే ఎలా అవుతామని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు చూడండి యేసుక్రీస్తు. యోహాను సువార్త ఎలా అని చెప్తుంది చూడండి, 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎలా ఉన్నాడు, ఒక చెట్టుకు ఒక బంధాన్ని పోల్చి చెప్తున్నాడు. మొదటి నుంచి అయితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయుడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు చూడండి, మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేను నిలిచి ఉందును. చూడండి బాగా గమనించాడు, తీగే ద్రాక్షావళి నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగునే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఎవరి యందు నిలిచి ఉంటే మన ఆత్మీయ జీవితం బాగుంటది. క్రీస్తులో ఉంటే ఫలిస్తాం. వేరుగా ఉంటే మన బతుకు ఉండదు. ఒక చెట్టు వేరుగా ఉందనుకో, అది ఎలా ఫలిస్తుంది? అందుకనే చెట్టులకు ద్రాక్షావళి తీగ, ఎందుకంటే ద్రాక్ష చెట్టు ఉండదు, తీగ వాడుతుంది. పందిరి వేస్తారు కదా, ఒక దొండ తీగ, ఒక బీరకాయ తీగ, ఈ పాదులు ఎలాగైతే పారుతాయో సేమ్ అది కూడా పాదుల్లాగానే పారుతుంది. పందిరి వేస్తారు. ద్రాక్ష తోటకి ఏం చేస్తారు, పందిరి వేసి అది పారుతుంటుంది. అది వేరుగా ఉంటే ఫలించలేదు. దానికి అంటుకట్టబడి ఉంటేనే చిన్న కట్ట అయిందనుకో, అది అందులో ఉంటే ఏమైపోతుంది, ఎండిపోతుంది. తీసి పారేస్తాడు. మనం దేవుల్లో ఉన్నామని మనం చెప్పుకుంటాం, కానీ మన జీవితం ఫలించే జీవితాలు ఉన్నాయా, ఎండిపోయిన ఒక పుల్ల ముక్కలాగా ఉన్నాయా? గమనించండి, పాత జీవితం అంటే ఎండిపోయిన ఒక తీగ ముక్కలాగానే ఉండిపోతాం. మనం నూతన పరచబడితే, ఆయన బాప్తిసం మనం ఐక్యం గలవారం అయిపోతే, ఆయనలో ఉంటే మనం ఫలిస్తాము, చాలా ఫలిస్తామని చెప్తున్నాడు. ఇంకా చూడండి 6వ వచనం, 5వ వచనం, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండడో వాని యందు ఎవడు నా యందు నిలిచి ఉండడో నేను వాని యందు వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాడని, నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయింది. మనుషులు వాటిన్నింటినీ పోగు చేసి అగ్ని చేత ఏం చేస్తారు, కొంప చేస్తారు, అక్కడ వేస్తారు. అగ్ని కావాలంటే అగ్నిలో పారేస్తారు, లేకపోతే అగ్ని లేకపోతే తీసుకుపోయి అగ్ని చేత తగలో పెట్టేస్తారని చెప్తుంది. అంటే మన జీవితాలు అట్నే ఉంటాయని చెప్తుంది. అది తీగ కాదు, చెట్టు కాదు. మనకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ వాడింది అక్కడ. తీగలు ఫలించని జీవితాలు ఎలా ఉంటాయంటే కాలిపోతాయి. అది ఏంటంటే నరకంలో కాలిపోయే జీవితాలను పెట్టుకోవచ్చు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రీస్తులో ఉంటే కానీ మనం ఫలిస్తాము. ఆయన ఎలాగా మనం మారితే తప్ప మనము జీవింపు అనేది ఖచ్చితమైన మాట. ఇక్కడ జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఒక మాట, పాత చక్కని మాట చెప్తుంది. పాత నిబంధనలోనే జకర్యా, మలాకి గ్రంథం సరే 8వ అధ్యాయం 38 పాత నిబంధనలు 38వ పుస్తకం. జకర్యా గ్రంథము పాత నిబంధనలో 38వ పుస్తకం. 8వ అధ్యాయం మనం చదువుకుంటాం. 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. 8వ అధ్యాయం 16వ వచనం,
మీరు చేయవలసిన కార్యములు ఏవనగా చూడండి, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. చాలా 17వ వచనం కూడా తప్పు. తన పొరుగువాని మీద ఎవడును దురి ఆలోచింపకూడదు. అబద్ధ ప్రమాణములను చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఎంత మంచి మాట చెప్తున్నాండి జకర్యా గ్రంథంలో. ఎంత మంచి మాట చెప్తున్నాండి. పొరుగువారితో మనం ఏం చేయాలట? సత్యమే మాట్లాడాలి. పొరుగువారితో లేనిది కాంతి చెప్పే అవసరం లేదు. ఉన్నది చెప్పినా కూడా ఈరోజు భరించలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసింది తప్పు అని చెప్పినా కూడా తప్పును తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటారా, నేను పట్టే పిల్లలు 3 కాలం అంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏం చేసినా తప్పును సరిదిద్దుకోమని చేసుకునే రకాలు ఉన్నారా? లేరు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 16వ వచనంలో చక్కని విషయాలు. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తమ పొరుగువాని మీద ఎవడును దుర్యోచనలు యోచింపకూడదు. అబద్ధ ప్రమాణములను ఇష్టపడకూడదు. ఇవన్నీ చూడండి, యెహోవా కట అసహ్యమునట. ఇదే యెహోవా వాక్కు, నాకు అసహ్యములు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు అసహ్యించబడుతున్నట్టు. దేవుడికి విరుద్ధమైంది ఏదట? ఏమంటాడు? పక్కోని మీద మనం దురాలోచనలు చేసుకున్నాం. దుర్యోచన అంటే మనిషి ముంగడం మాట, మనిషి మాట. మనిషి ముంగడం మంచిగా మాట్లాడుతూ మాట్లాడుతూ మనిషి యొక్క మనం చెడ్డగా ఆలోచించినట్టు ఏంటి? అది ఎవరికి ఏమాట? అసహ్యమాట. దేవునికి అసహ్యం. అటు ఆలోచించిన నేనైనా దేవునికి అసహ్యపడను అయితే మీరైనా అట్టి మనసు కలిగి ఉంటే అసహ్యపడలేదు. దేవునికి విరోధం అయిపోతాం. మారిగా మన రక్షణ కాదు, మన బాప్తిసం కాదు, ఇక మనది ఏది కాదు. మనం ఈ దేవునికి విరోధం అయితే ఎవరు మనం రక్షిస్తారు? ఇక మనుషులకు కూడా విరోధమైనా కూడా దేవుడు ఆదుకుంటాడు. కానీ దేవునికే విరోధం అయితే ఆదుకునేది ఎవరు? రక్షిస్తారు. గమనించిరా? ఆదుకుంటున్నవారు రక్షించుకునేవారు. ఆదుకుంటానికి రక్షించిన నాదుడే ఉండడు. అది ఏమని చెప్తున్నాయన? దుర్యోచనలు యోచింపకూడదు. అబద్ధ ప్రమాణములు ప్రమాణములు నిష్టపడకూడదు. ఏంటంటే అబద్ధ ప్రమాణం చేయడానికి నిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అహేయములు. ఇది యెహోవా వాక్కు. ఇష్టపడకూడదు చెడ్డ మాటలు పలకడానికి, కుండాలు చెప్పడానికి, ఇక్కడే మొత్తం. అందుకనే కుండాలు మాట్లాడారు. కొండగాండ్రు అంటాడు. కొండగాళ్ళు అని చెప్పాడు, కొండగత్తలు అని చెప్పాడు, రకరకాలు చెప్పాడు. ఇవన్నీ ఉంటే పొరుగు సత్యమే ఉన్నట్టు మాట్లాడితే మనకి ఇబ్బంది అనేది ఏముండవు. ప్రియమైనది చూడండి, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. 12:5 రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు కలిపి 4-5 వచనాలు కలిపి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములై ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఏలాగో ఉండదో అలాగుననే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి చూడండి, ఒకరికొకరము ప్రత్యక్షముగా అవయవములై ఉన్నాము. చూడండి, గమనించండి, ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అని చెప్తున్నాను. చాలా 4-5 వచనాలు అంటారు. ఒక శరీరంలో మనము
అనేక అవయములై ఉండినను ఈ అవయవం ఈ అవయములన్నిటికీ ఒకే పని ఎలాగా ఉన్నదో ఉండునో అలాగే అనేకులమైన మనం ఒకటే పని ఉంటుందా అవయవాలకు? కన్ను చూస్తుంది, చెవి ఉంటుంది, నోరో మాట్లాడుతుంది, చెయ్యి పని చేస్తుంది, కాలు నడుస్తుంది. దేని పనికి దానికి ఎలాగైతే ఉన్నదో మీరు గమనించండి. అన్నీ కన్ను చూడాలన్నా, నోరు మాట్లాడాలన్నా ఏమై ఉండాలి? మనలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. చనిపోయిన వానికి కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, కాళ్ళు ఉంటుంది, చేతులు ఉంటుంది. ఆత్మ తన దేహం నుంచి వేరైపోయింది కనుక ఏమైపోయింది? అది కళ్ళున్నా చూడదు, నోరున్నా మాట్లాడదు, చెవులున్నా వినదు, చేతులున్నా పని నడదు, కాళ్ళున్నా కూడా నడవదు. అందువల్ల ఏంటి? శవం అంటుంది దాన్ని. ఇవన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి అంటే ఆత్మయే జీవింపజేయుచుంది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనము అంటున్నాడు. మనం క్రీస్తులోనికి మనం అందరం వచ్చామండి. అవయవాల గురించి పోల్చి చెప్తుంది ఇక్కడ. ఒక్క శరీరములో మనం అనేకమైన అవయవములై ఉండినను ఈ అవయవములన్నీ అన్నిటికీ ఒకే పని ఎలాగూ ఉండదో, ఒకే పని ఎలా ఉండదు, ఒకటే పని ఉంటుందా? ఎలా ఉండదో అంటే దేని దానికే సపరేట్ పనులు ఉన్నాయి. గుండె పని గుండెదే, కిడ్నీ పని కిడ్నీదే, లివర్ పని లివరే, అంతర్వయాలు ఉన్నాయి, బాహ్య అవయవాలు అంటే బయటికి కనిపించేవి ఉన్నాయి, కనిపించేటివి ఉన్నాయి. కనిపించేటి తక్కువ, కనబడని ఎక్కువ. అంత అంతర్గత అవయవాలే ఎక్కువ ఉంటాయి కదా లోపల. ఇదంతా ప్యాక్ అయి ఉంటుంది మొత్తం. బయటికి కళ్ళు కనపడతాయి, నోరు కనిపిస్తాయి, నోట్లో నాలుగు కూడా కనపడదు. అవునా? కనపడని అవయవాలే ఎక్కువ, కనిపించేది దేహం మొత్తం ఉంటుంది. మీరు గమనించండి. ఎలాగో ఉండవో అంటే ఏంటి? చాలా ఉన్నాయి అవయవాలు. ఇవన్నీ కలిసి ఉంటే ఒక దేహం ఎలా ఉంటుందో, దాని పని ఎలాగైతే చేస్తుందో, కిడ్నీ పని కిడ్నీ చేయాలి, లేకపోతే ఈ నీళ్ళను శుద్ధి చేసి బయటికి పంపించేయాలి యూరిన్ ద్వారా, లేకపోతే ఏమైపోతుంది? కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా కష్టం. అందుకనే వాళ్ళని ఏమైతే ఎరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వారికి డయాలిసిస్కి పంపిస్తారు. బ్లడ్ మాత్రం తీసి మళ్ళీ ఎక్కేయాలని ఎంత కష్టం. కిడ్నీలు అసలు పాడుకోవద్దు, వాళ్ళు ఏం పని చేయలేరు, అడుగు తీసి అడిగేయలేరు. మొత్తం చిన్నపిల్లగారి కంటే అధ్వానంగా తయారైపోతారు. మొత్తం ఎక్కువ షుగర్ వల్ల అట్లాంటిది వస్తుంది. డయాలిసిస్ మొత్తం కిడ్నీలు మొత్తం పాడైపోతాయి, రకరకాలు ఉంటుంది. అంటే మన శరీరంలో ప్రతిదీ ప్రాముఖ్యమే. అందులో ఏ ఒక్కటి కూడా బాగలేకపోయినా మనకు ప్రాబ్లం అనేది ఎలా ఉంటుంది. మరి అలాగనే మనం దేవుల్లో మనకు వచ్చిన తర్వాత దేని దానికి మరి అందరూ ఒక్కొక్కరు బలవంతులుగా ఉండాలి. ఖచ్చితంగా వాకింగ్ చెప్పుట్లో బలవంతులుగా ఉండాలి, పాటల పాటలో బలవంతులు ఉండాలి, ప్రార్థనా వీరుడుగా ఉండాలి. ప్రార్థన చేసినా కొంతమంది బాగా ప్రార్థన చేయడానికి ఉంటుంది, పాట పాడుతుంది కొంతమంది బాగా ఆసక్తి కనపరుస్తారు. అవునా? ప్రార్థన చేస్తాడానికి, వాక్యం చెప్పడానికి, లేకపోతే పరిచయం చేయడానికి అందరికీ అన్ని తలాంతులు ఉండగా ఒక్కొక్కరికి ఒక తలాంతు ఉంటుంది. ఆ తలాంతును సరైన పద్ధతిలో వినియోగిస్తే ధన్యత. శరీరంలో అన్ని ఒకే రకంగా పనిచేయవు. అలాగనే మనం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం కలిసి వారి తలాంతుని బట్టి పని చేసుకోవాలి. మీరు గమనించండి, పని చేసుకుంటే బాగుంటుంది. దీనికి చెప్తూ మీరు గమనించండి, అన్ని ఒకటిగా మారాలి. అసూయ, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ లేకుండా ఉండాలి. మనం మంచిగా ఉండాలి. క్రీస్తుతో పాటు మనం లేపబడాలి అంటే మనం ఏం చేయాలి? మీరు గమనించండి, దుర్యోచనను యోచించే హృదయం మనకు ఉండకూడదు. కళ్ళ నాడక ఉండకూడదు. అహంకార దృష్టి అసలు ఉండకూడదు. దానికి లిస్ట్ చెప్పేసి ఒకసారి చూడండి. ఇవన్నీ అనారోగ్యం పాలు. ఒకసారి చూడండి, చాలాసార్లు మనం చదువుకున్నాం సామెతల గ్రంథము. ఇవన్నీ గురించి పెద్ద లిస్టే చెప్తాడు. ఎవరు? సొలొమోను గారు పెద్ద లిస్టే చెప్తాడు. ఈ ఆరోగ్యకరం మనం ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా, ఆత్మీయంగా ఎట్లా ఉన్నాం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 ఏడును ఆయనకి ఏములే. అవి ఏమనగా భాగంలో అహంకార దృష్టియు, కలలో నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనను యోచించే హృదయమును, కీడు చేయడం త్వరపడు పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులను, అన్నదమ్ములలో జగడం పుట్టించువాడును, నా కుమారుడా
నీ తల్లి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటి ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొను. మీరు గమనించండి, ఈ అన్ని ఉంటే ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. ఈ అహంకార దృష్టి మంచిది కాదండి. మీరు గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు అదే. ఇక్కడ ఏమంటాడు? యెహోవాకు 7 ఆరుగలము 7 ఏమైనా చెప్తున్నాడు. అహంకార దృష్టి, కళ్ళలో నాలుక, నిరపరాధం చంపు చేతులు అంటుడు, దుర్యోచన యోచించే హృదయం అంటున్నాడు, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదము అంటున్నాడు, లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షి అంటున్నాడు, అన్నదమ్ములలో జగడం పుట్టించువాడు అంటున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం ముందు ధరించుకొనుము. అవి మెడ చుట్టూ కట్టుకొనమని చెప్తాడు. అది నీ త్రోవ వెళ్ళినప్పుడు అది నడుచును, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఏంటి? అనారోగ్యంగా ఆత్మీయంగా మనం మొత్తం పాడైపోవడానికి చాలు. అహంకార దృష్టిన్నా మన ఆత్మీయ జీవితానికి పతనమే. కళను నాలుగున్నా మన జీవితానికి ఆత్మీయ జీవితానికి పతనమే. ఎందుకంటే పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ ఆటంకాలు. అన్నింటి అధిగమించి క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలు ధన్యములు. ప్రియమైన దేవుని ద్వారా ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటాడు? కోపం ఎందుకు వస్తుంది? అందుకని కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని చెప్తుంటాం. కానీ ఏం చేస్తాం? సంవత్సరాలు మన హృదయంలో మొత్తం పగతో రగిలిపోయే వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? సాయంత్రం వరకే నిలిచి ఉండకూడదు అంటుడు. కోపము సాయంత్రం వరకే నిలిచుండద్దు అంటుడు. సంవత్సరాల కొద్ది, నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది అది పెంచుకుంటూ పిల్లలు పెట్టుకుంటూ పగగా మారిపోయి భయంకరంగా మారిపోతుంది. నువ్వు ఏమైపోతాడు? నరకానికి పాత్రలే అవుతారు. తెలుసా? ఫలించేది ఏమి ఉండదు, వేరుగా ఉండి చేసేది ఏం లేదు. అసలు క్రీస్తు వేరుగా ఉండడానికి ఏంటంటే అందుకనే చెప్తున్నాడు 26వ వచనం, కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని చెప్తూ కంటిన్యూషన్గా 27 అపవాదికి చోటు ఇవ్వకూడదు. అంటే ఎప్పుడు చోటుతాం మనం? ఈ పగ మనలో నిలిచుంటే, కోపం మనలో నిలిచుంటే అపవాదిగా మనకి చోటు ఇచ్చినట్టే. గమనించాలా? అపవాదికి నీవు చోటిచ్చినట్టే. ఎప్పుడు? కోపం నీ హృదయంలో నిలిచుండకూడదు. సూర్యుడు అస్తమించే వరకే నిలిచుండకూడదు. కోపాలను కానీ పాపం చేయకూడదు. ఒక కోపం వచ్చిందనుకో, అప్పుడు ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకు నిలిచుండకూడదు, వెంబట అయిపోవాలని చెప్తూ చూడండి ఏమంటున్నాడు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. దొంగిలు వాడికి మీద దొంగిలక అక్కడ వారికి పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తమును తన చేతులతో మంచి పనులు చేయుచు కష్టపడవలెను. చాలు. మీరు గమనించండి, ఇవన్నీ మానుకుంటే సద్గుణాలు నీళ్ళకి వస్తాయి. పంచిపెట్టే దాసుకునే క్రమంలో నుంచి నువ్వు ఏం చేస్తావు? పంచిపెట్టే పద్ధతిలో నువ్వు మారిపోతావని చెప్తున్నాను. మీరు గమనించండి, ఇవన్నీ పోతాయి, మంచి గుణాలు మీకు వస్తాయని చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 37 చూడండి. కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనం. కోపం మాను. మీరు గమనించండి ఏమంటున్నాడు? 8వ వచనం, కోపం మానము, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు చూడండి, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకున్నది. ఇంకా కొంచెం కాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను, చూడండి, జాగ్రత్తగా పరిశీలించినను వారి కనబడకపోవు. చూడండి, కనబడక పోవుదు. మీరు గమనించండి,
మనకి ఇది ముందు మనం ఇది చదువుతాం. ఏది? కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. కోపం ఏమంటాడు? కోపము మానుకొనుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనము అది కీడుకే కారణము. వ్యసనము ఏమైందట? కీడుకే కారణం. మీరు గమనించండి, ఇది అనుకుంటా. కోపం ఖచ్చితంగా మానుకోమంటుడు, ఆగ్రహము విడిచిపెట్టమంటుడు, వ్యసన పడకము అది కీడుకే కారణమగుడు, కీడు చేయువారు నిర్మూలమగుదురు. అంటే ఇది ఆత్మ సంబంధంగా తీసుకుంటే ఏంటి? ఆత్మ సంబంధంగా తీసుకుంటే ఏదో ఉన్నట్టే ఉండగా లోపల మాత్రం ఆ కీడుకు సంబంధించిన ఆలోచనలు ఉన్నా కూడా నాశనం అయిపోతాం. అంటే భూమి మీద ఎలాగైతే చచ్చిపోతాం, కానీ నాశనం, అసలైన నాశనం ఏంటంటే జీవములో నుంచి వెళ్ళి మరణములోనికి వెళ్ళిపోతుంది. చూసినామా? జీవం నుంచి వెళ్ళి వేరైపోయి మరణంలోకి వెళ్ళిపోతామా? అసలైన నాశనం అనేది ఆత్మకు అదే తెలుసా? అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు, నాశనం అయిపోతాం. ఎందుకు? ఈ కోపం మానుకోక, ఈ ఆగ్రహము మొత్తం విడిచిపెట్టక, ఈ వ్యసనము వ్యసన పడకుండా అది కీడుకే కారణమవుతుంది. వ్యసన పడుతూ మొత్తం ఇవన్నీ ఉంటే ఏమైపోతాం? కీడుకే కారణమవుతాయి. ఈ కీడు చేస్తూ మనం ఏమవుతాం? నిర్మూలం అవుతాం. భూమి మీద కూడా మనకు మంచి పేరు ఉండదు, చనిపోయాక అసలే ఉండదు. ఆత్మకు చనిపోయిన తర్వాత అక్కడ ఈ కీడు చేసేవాళ్ళు, వ్యసన పడేవాళ్ళు అని అంటారు, వాడు వెట్టి వ్యసనపరుడు రా, వెట్టి వాడు ముంగోపి రా, వాడు వేస్ట్. మన ముందు మంచిగా మాట్లాడినా మన సాటంగా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఏమైనా ఏదేమైనా సరే కానీ సత్యం గురించే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. ఖచ్చితంగా దాని దేవుని గురించి నిలబడాలి మనం కంపల్సరీ. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం. అపోస్తుల కార్యము పౌలు గారు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యములు ఒక మంచి మాట. 35వ వచనం, 20వ అధ్యాయము. మీరును ఈ మాటలు చెప్పి అపోస్తులైన పౌలు గారు చక్కని విషయాలు చెప్తారు. 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని పుచ్చుకుంటామంటే ఇచ్చుకుంటాను. మీరు గమనించండి, ఇక్కడ చూడండి, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమనియు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈయన ప్రారంభ దశ ఎలా ఉందండి? సంఘమును పాడు చేస్తూ భయంకరంగా ఉంటాడు. కానీ ఈయన ఏమైపోయినట్టుగా ఉన్నతంగా దేవుని మాటను అందుకొని అదే మారు పెట్టుకుంటున్నాండి. ఎందుకంటే ఉన్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆస్తులు సంపాదించుకుని పాస్తులు కాదు, ఉన్నాయని పెంటతో పెంటతో సమానంగా ఎంచుకొని అందరికీ మీరు ఇలాగూ 35 మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని పుచ్చుకోవడ కంటే ఇచ్చుటే ధన్యములని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుంటున్నామని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పిండు? చెప్పిన మాటల ప్రకారంగా ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఒకరికి మీకు 2 అంగీలు ఉన్నాయనుకో, అంగీలు లేని వారికి అంగీలు ఇవ్వండి, ఆకలి వారికి భోజనం పెట్టండి. ఈ చెప్పిన మాటలన్నీ ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నాడా? పౌలు గారు జ్ఞాపకం పెట్టుకొని సంఘానికి మరలా ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తూ తన పత్రిక ఆయన మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేస్తుంది. ఈ మాటలు రాసింది వైద్యుడైన లూకా అయినప్పటికీ చెప్పిన ఈ సందర్భం మొత్తం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడింది. అపోస్తలుడైన పౌలు గారు రాసింది మొత్తం. దీనికి రచయిత ఎవరు? వైద్యుడైన లూకా. మీరు గమనించండి, ఈ మాటలన్నీ బైబిల్లోనే ఉండిపోయినాయి తప్ప మనం ఏదని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. 33 నుంచి చదవండి ఒకసారి. ఇందులో నుంచి 33లో ఎవరి ఎండినైనను ఎవరి బంగారమునైనను వస్త్రములనైను నేను ఆశింపలేదు, నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడని మీకే తెలియను. అంటే ఎవరి దగ్గర నేను అన్యాయంగా పుచ్చుకోలేదు, తీసుకోలేదు, బంగారం లేదు, ఏమి లేదు, నేను ఆశింపలేదు అంటున్నాను. సేవకుడుగా ఇలాంటి మాటలు మీరు చెప్పి చచ్చిపోవాలి.
ఇప్పుడు చెప్పేటోళ్ళు ఏంటి? ఇవ్వండి దేవునికి ఆశీర్వాదం అంటాడు. అవునా? రకరకాలుగా ఆ వచ్చిన కూడా వీళ్ళు దాచుకుంటున్నారు, పెద్ద పెద్ద విద్యాస్తులు తప్ప ఏడా నిస్వార్థమైన సేవ ఉందో చెప్పండి? లేదు. అందువల్ల ఈ పౌలు గారికే సొంతం, పౌలు గారికే సొంత మాటలు. ఆ మాటలు మనం కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందా? ఉన్నది. నిస్వార్థంగా బ్రతికిన ప్రతి ఒక్కరికి మాటలు సొంతమే అయితే. వెండినైనా బంగారమైన వస్త్రమైన నేను ఆశింపలేదు, నా అవసరమైన నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును నా ఈ చేతులు కష్టపడానని మీకే తెలియదు. మీకు తెలియను, తెలిస్తే చేసుకున్నా. కష్టపడ్డాడు, డేరాలు కొట్టుకున్నాడు, కష్టపడ్డాడు, డేరాలు కొట్టుకుంటున్నాడు. అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. అన్ని విషయంలో ఆయన చెప్పడం కాదు, చేసిండు, మొత్తం చేసుకుంటున్నాడు. ప్రతి విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఇచ్చుట్లో మాదిరిగా ఉన్నాడు, బతుకుట్లో మాదిరిగా ఉన్నాడు, మాటల్లో కానీ చూపుల్లో కానీ ప్రతీది మాదిరిగా ఉంది. కనుకనే ఒక మంచి మాట చెప్పింది, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుండని చెప్పడం అంటే మాటల యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వద్దు, ఇచ్చేయాలి. ఆయన సంపద కలిగిన వాడే, మంచిగా ఉన్నవాడే, అన్నిటిని మొత్తం ఇచ్చేసి వెంటతో సమానంగా ఎంచుకొని అన్నిటి పోగొట్టుకొని మొత్తం అన్ని పనిచేసి కష్టపడి మన పని చేసుకునే పరిస్థితులకు జారిపోయినట్టు మీరు గమనించండి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట మేలు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని ప్రతి విషయంలో మీకు మాదిరి చూపింది. ప్రతి విషయంలో మాదిరే పౌలు గారు. యేసుక్రీస్తు ప్రతి విషయంలో మాదిరి చూపించాడు. అదే మాదిరిని, అదే క్రీస్తు అడుగు చేయలేదు అపోస్తలుడైన పౌలు గారు కూడా నడిచాడు ఖచ్చితంగా. మీరు గమనించండి. లూకా సువార్త, లూకా 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేనివానికి ఇవ్వవలనని, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. శుంకరులను బాప్తిసం పొందవచ్చు. బోధకుడా, ఇది ఎవరి సందర్భం? ఇది యోహాను గారు, బాప్తిసం ఇస్తున్న యోహాను గారు చెప్తుండు మాటలు. ఏమన్నా ఆయన దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు చెప్తున్నాడు. చూడండి 10వ వచనం చూడండి, 9వ వచనం చదవకూడదు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? ఇది యోహాను గారు చెప్తున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నా. అందుకు జనులు అలాగైతే మేము ఏం చేయవాలని ఆయన అడిగారు. అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వారికి ఇవ్వాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్నా. ఆహారం గలవాడు అలాగే చేయవాలని, ఆహారం లేని వారికి ఆహారం ఉన్నవాడు అలాగే చేయవాలని చెప్తూ శుంకరులను బాప్తిసం పొందవచ్చు. బోధకుడా, మేమేం చేయవాలని అతను అడగగా, ఎవరిని? యేసు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అడుగుతున్నా. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని ఏమంటాడు? సైనికుడిగా వచ్చి ఏమంటాడు అంటే నియమింపబడింది ఉంది కదా, లంచాలు తీసుకోవద్దని చెప్తాడు. ఎవరు చెప్తారు ఈ మాట? బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు. సైనికులు వచ్చి మేమేం చేయవాలని అడగగా అందుకు అతడు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనిందలు వేయకయు మీ జీతముతోనే తృప్తి పొందుడని వారితో చెప్పారు. ఎవరు చెప్తున్నారు? ఇది ఉందా? ఈ సాక్ష్యం ఉందా? జాబ్లలో ఉన్నది కరెక్టే. ఎక్కడ జాబ్ చేస్తున్నా సరే అదే సాక్ష్యం కలిగి ఉన్నదా? ఇంకా లంచాలు పుచ్చుకుంటురా? ఈ లంచాలు ఇవన్నీ పుచ్చుకుంటే క్రీస్తుకు సంబంధమే కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దగ్గర కానీ అందరిలాగా నేను లేకుంటే ఎట్లా? ప్రత్యేకత అదే. నీకు ఏదైతే ఉన్నదో దాంతోనే నువ్వు తృప్తి పొందు తప్ప అపనింద లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. ఉన్న దాంతోనే నువ్వు ఉండాలి తప్ప ఇక అంతకు మించి నీకు ఉండొద్దు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును
నరకబడి అగ్నిలో వేయబడి చెప్పాను. అందుకు జనుడు అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడగగా అతడు 2 అంగీలు ఉన్నవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలను, ఆహారము గల వాడు అలాగనే చేయవలను. ఆహారం గల ఉందనుకో నీకు, లేని వారికి ఖచ్చితంగా పెట్టాలని చెప్తున్నాడు కదా. శుంకరులను బాప్తిసం పొందుచి వచ్చేది. బోధ కూడా మేము ఏం చేయవాలని అతను అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని చెప్పాను. సైనికులు కూడా మేమేం చేయవాలని అడిగిరు. అయితే శుంకరులు అంటే వడ్డీలు ఇస్తారు కదా, శుంకరులు అంటే వడ్డీ రొక్కం వసూలు చేసేవాళ్ళు. దానికి ఎంత ఉందో అంతేగాని మీరు లంచాలుగా మీరు తీసుకోవద్దు, ఎంత ఉందో దాన్ని పన్ను కట్టించుకోవాలంటే అంతే ఉండాలి తప్ప వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా శుంకరులు అంటారు. వసూలు చేసుకునే వాళ్ళు కానీ చేసుకునే వాళ్ళు కానీ ఇక అందరూ ఉంటారు. కానీ నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు అని చెప్తాడు. సైనికులు వచ్చారు, వాళ్ళకదే చెప్తుండ్రు. బైబిల్లో ఫాలో అవుతే చాలా గొప్పదండి, కానీ ఇక్కడ ఫాలో అవుతారు కాదు. సైనికుల్లో మేమేం చేయవాలని అతను అడగగా అందుకు అతడు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనిందలు వేయవద్దు, మీ జీవితంతోనే తృప్తి పొందని వారితో మీకు ఎంత జీతం అయితే నియమించారో ఆ జీతంతోనే తృప్తి పొందండి. ఆశలతోని మీరు కాదు, ఆశలు చంపుకొని ఉన్నతంగా ఉన్నదాంట్లో తమ సంతృప్తిగా బతకండి అని ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. అలాంటి జీవితం కలిగి ఉంటే చాలా మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మంచి మాట చెప్తుంది చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పేతురు గారు చెప్తుంది, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని చూడండి, బయలుపరచబోడు మహిమలోను పాలువాడనైనా నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాని కాయుడి అని మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవాడని మహిమ కిరీటము పొందుదురు. చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదురువాని ఎడల దీన మనసుని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరు గమనించండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. మీరు గమనించండి, ఇవన్నీ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో మనం చూస్తే, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసుని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరు గమనించండి, ఆ దీన వస్త్రం అనేది ఉంటుంది మనిషికి. ప్రతి మనిషికి దీన వస్త్రం ఇచ్చింది. వస్త్రాలు అయితే ఎలాగైతే మనం అవపడకుండా ధరించుకుంటామో, మళ్ళీ అహంకారం ఇవన్నిటి ఏంటి, అన్నిటి సమాధి చేసి ఆ దీన మనసు అనే వస్త్రం ఏంటి, అంతరంగాన్ని ధరించుకోవాలి. అంతరంగ వస్త్రం అది. అంతరంగంలో ఈ దుర్యోచనలు లేకుండా, అహంకార దృష్టి లేకుండా, ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏముండాలి? దీన మనసు అనే వస్త్రము నువ్వు ఏం చేయాలి? ఆ దేవుడిచ్చే వస్త్రం. ఏ నేతగాడు నేతన్న ఏడుదని, ఏ నేత వేయడు, ఏ షాపుల్లో దొరకదు, ఏ బట్టల షాపుల్లో దొరికే వస్త్రం కాదు అది. అది ఎక్కడ? ఈ వాక్యములోనే దేవుడే నీకు ధరింపజేసే దేవుని మాటల ద్వారా దీన మనసు అనే వస్త్రముని ఆ హృదయ అంతరంగానికి నువ్వు ధరింపజేసుకొని అహంకారము, ఈ కుళ్ళు, ఈ కుతంత్రము ఇవన్నీ ఏవి రాకుండా గొప్పగా నిన్ను కాపాడి నీ నిలబెట్టి బలపరిచి ఉంచేది. అందుకని దీన మనసు అనే వస్త్రమును మీరు ధరించుకోండి. ఈ వస్త్రం ఒక్కసారి ధరించుకుందని పోదండి,
చినిగిపోయేది కాదు. ఈ వస్త్రాలు చినిగిపోతాయి, మాసిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ వస్త్రం ఒక్కసారి మనకు అంతరంగానికి తొడగబడింది అనుకోండి, మంచిగా స్వభావానికి మంచిగా, అది మన సత్యంతకాలం ఉంటుంది. ఆ వస్త్రం ఇచ్చిండు దేవుడు, అది ఇచ్చిండు, దాన్ని ధరించుకోవడానికి కష్టమవుతుంది. వేసుకోలేకపోతున్నారు ఎవరు, వేసుకున్న వారు ధన్యులు. దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి, దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి. అహంకారం దేవుడు ఏంటి ఎదిరిస్తాడు, దీనులకు ఏంటో కృప అనుగ్రహిస్తాడు, కృప అనుగ్రహిస్తాడు. అహంకారంగా ఉంటే అసలు దేవుని దగ్గరికి మనం రాలేమండి. అహంకారం, క్రోధం ఇవన్నీ మనకు వద్దు. ఎందుకంటే దీన మనసు అనే వస్త్రం మనకు ధరింపజేస్తాడు. ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని దగ్గరే మనం దాన్ని పొందుకోగలం. ఆ వస్త్రము మనకు ఈ లోకంలో కూడా మనకు చక్కగా వండి తీసుకొస్తుంది. ఇక్కడ ఉన్న మంచి బట్టలు, ఖరీదైన బట్టల్లో చూస్తుంటారు, కానీ ఆ దేవుడు ఏం చూస్తున్నాడు కదా, దీన మనసు అనే వస్త్రము ధరించుకొని ఆయన, నీ విలువ ఖరీదైన బట్టల్లో లేదయ్యా, నేనిచ్చే వస్త్రాల్లో ఉన్నది ఏంటి, దీన మనసు అనే వస్త్రం. దీన మనసు అనే వస్త్రము నువ్వు ధరించుకో, నీ మనసుకు ధరించుకో ఆ వస్త్రాన్ని. దీన మనసు అనే వస్త్రం నువ్వు ధరించుకో, నీకు శాశ్వతంగా ఉంటుంది. ఆ వస్త్రం ఏంటి, నీతి కిరీటం, నిత్య జీవనను కూడా ప్రవేశపెడుతుంది. తెలుసా, ఇక్కడైతే లోకంలో గుర్తిస్తారు, మంచి బట్టలు వేసుకోవడం, మంచి క్వాలిటీ బట్టలు వేసుకోవడం లోకం గుర్తిస్తుంది. కానీ దేవుడు దేని గుర్తిస్తాడు కదా, నీతి అనే వస్త్రం ధరించుకున్న వాళ్ళని దేవుడు గుర్తిస్తాడు. ఖరీదైన బట్టలు వేసుకుంటే లోకం గుర్తిస్తుంది. మనం లోకం గుర్తించాలని మనం ప్రయత్నం చేస్తామా, దేవుడు గుర్తించాలని ప్రయత్నం చేస్తామా? కోటు, సూటు, బూటు, మంచి అలంకరణ ఈ లోకాన్ని ఆకర్షించేటట్టుగా ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఖరీదైన వస్త్రాలని చెప్తారు. కానీ దేవుడిచ్చే వస్త్రం ఒకే ఒక వస్త్రం, స్త్రీకి కానీ పురుషుడికి కానీ దీన మనసు అనే వస్త్రమును నేను ఇస్తున్నాను, మీరు ధరించుకోండి. అది మీరు పొందుకున్నట్టు మన యుద్ధ నుంచి కాదు, చీకిపోయేది కాదు, చినిగిపోయేది కాదు, పాతకిలేదు కాదు, అది ఏమి ఉండదు. గోడబాలని కిరీటం ఎలాగైతే మనం ధరించుకుంటామో శాశ్వతమైంది, మనం కూడా ఖచ్చితంగా ఏంటి అలాంటిది మనం ధరించుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మీరు ఆలోచించండి. చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం అంటే మన పాత జీవితాన్ని గతించిపోతుంది, నూతన జీవితాన్ని పొందుకున్న మనం ఎలా ఉండాలి అన్న సంగతి దేవుడు నేరుగా మనందరితో మాట్లాడి తలచుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని విషయాలు నీ పిల్లలు తండ్రి మాట్లాడిన మాటల ప్రకారం మా జీవితాలను నవీన స్వభావం మేము ధరించుకోవాలి తండ్రి. ప్రాచీన స్వభావం దాని క్రియలను తండ్రి పరిత్యజించాము, సిలువ వేసించాము తండ్రి. అవి మాలో ఏమాత్రం కనపడకుండా తండ్రి నవీన స్వభావం, నూతన జీవం తండ్రి పొంది ఉన్నతమైన తండ్రి నాయన మహాలోకం పరలోకానికి ఈ భూమి మీద మాకు ఇవ్వబడిన కాలంలోనే కాలం అనేది శరవేగంగా వెళ్ళిపోతుంది తండ్రి. ఈ 2025 11వ నెల తండ్రి 16వ తారీఖులో రానే వచ్చాము మేమందరం తండ్రి. మా భక్తి జీవితం ఎలా ఉంది అయ్యా? నిజమైన భక్తి ఉండవలసిన లక్షణాలు నీతి, యథార్థత తండ్రి మరి మాలో ఉందా? చక్కని భక్తి మేము ఉంటున్నామా? మీరు అనుకున్న కోణంలో మేము జీవిస్తున్నామా లేదని తండ్రి అనుదినం తండ్రి పరీక్షించుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ నీ చెంతకు చేరే ప్రయత్నంలో తండ్రి నీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించి, నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. క్రీస్తునామాన్ని ప్రార్థన తండ్రి, క్రీస్తునామాన్ని వందనాలు.